రెడ్ బుక్ పాలసీలో భాగంగానే తనపై కేసు పెట్టారంటున్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఆమె కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. మీ పైన ఎవరు అనవసరం కేసులు పెట్టలేదు. మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి, మీరు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ స్టూడెంట్ కస్టమర్ మేము 2 కోట్లు 2.5 కోట్ల దాకా ఇచ్చాము. మేమకి మా దగ్గర బలవంతంగా తీసుకుంది, మా దగ్గర ఏమీ లేకపోయినా కానీ మా మీద ఒక కేసు పెట్టి బరాయించి ఒక ఇన్వెస్టిగేషన్ చేయించి దాని మీద ఒక ఫైన్ లాగా వేయించి మమ్మల్ని భయపెట్టి బెదిరించి మా దగ్గర డబ్బులు లాక్కుంది అని చెప్పి వాళ్ళు స్టోర్ క్వశ్చన్స్ వాళ్ళు కేసు పెట్టారు. నర్సరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు ఈజ్ ద డైరెక్టర్. వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం. పెట్టిన కేసుకి జాషువా అనే వ్యక్తి ఇది జరిగింది అని నేరేషన్ క్లియర్గా చెప్పారు. ఆ రోజున్న ఎస్పీ క్లియర్గా చెప్పారు. నా మీద కూడా చాలా ప్రెషర్ పెట్టారు, పొలిటికల్ ప్రెషర్ పెట్టి నన్ను యాక్ట్ చేయమంటే నేను వెళ్ళి యాక్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన కూడా క్లియర్ స్టేట్మెంట్. ఇన్ని స్టేట్మెంట్లు ఉన్న తర్వాత నేను చేయించానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది.